మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హలో, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనం మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ నియోజకవర్గంలో ఉన్నాము. గత ఎన్నో ఏళ్లుగా బయ్యారం ఉక్కు కర్మాగారం వస్తే ఇక్కడ ఉన్నటువంటి నిరుద్యోగ యువతకి ఉద్యోగాలు వస్తాయని ఆశపడుతున్న తరుణంలో డోర్నకల్ నియోజకవర్గంలో డ్రై పోర్ట్ అనే అంశం అనేది తెర మీదకి వచ్చింది. ఈ డ్రై పోర్ట్ వస్తే ఇక్కడ డోర్నకల్ యువత ఎలా లబ్ధి పొందుతారు, అసలు డ్రై పోర్ట్ అంటే ఏంటిది, ఎలాంటి అవకాశాలు ఉంటాయి, ఒక డ్రై పోర్ట్ వస్తే ఎలాంటి అంశాలు ఉంటే డ్రై పోర్ట్ ఇక్కడ నిర్మించవచ్చు, ఇలాంటి అంశాల గురించి మనం మాట్లాడదాం. ప్రస్తుతం మనతో పాటు డోర్నకల్ నియోజకవర్గ మున్సిపల్ వైస్ చైర్మన్ ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్కారం. నమస్తే సార్. సార్ చెప్పండి, అసలు డ్రై పోర్ట్ అంటే ఏంటిది, డ్రై పోర్ట్ అనేది ఇక్కడికి వస్తే ఇక్కడ ఉన్న నిరుద్యోగ యువతి ఎలా లబ్ధి చేకూరుతుంది, డ్రై పోర్ట్ వల్ల ఎలాంటి లాభాలు ఉంటాయి? సో నా పేరు కేశవైన కోట్లింగం, నేను మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్. ఇక్కడ డోర్నకల్లో డ్రై పోర్టు రావడం అంటే భౌగోళిక పరిస్థితులు చాలా అనుకూలంగా ఉన్నాయి. ఇక్కడ జంక్షన్ పరంగా కూడా చాలా అనుకూలమైన పరిస్థితులు ఉన్నాయి ట్రాన్స్పోర్ట్కి. డ్రై పోర్ట్ అంటే ఎగుమతులు దిగుమతులు చేయడానికి సరైన ప్రాంతం అన్నట్టు. సో ఈ విధంగా ఇక్కడ ఈ నుంచి ఒక 9 కిలోమీటర్ల దూరంలో అమరావతి నాగ్పూర్ హైవే ఒకటి ఉన్నది. అట్లాగే మనకి 365A మైబాద్ నుంచి అటు ఒకటి 365A హైవే ఒకటి ఉన్నది. ఒలిగొండ టు మైబాద్ ఇళ్ళ నుంచి అటు భద్రాచలం పోయే హైవే ఒకటి ఉన్నది. సో అన్ని జాతీయ రహదారులు కూడా ఇక్కడ అనుకూలమైన వాతావరణ పరిస్థితులు ఉన్నాయి. ఇక్కడ రైల్వే పరంగా కూడా కాజీపేట కంటే కూడా చాలా అనుకూలమైన కనెక్టివిటీ ఇక్కడ ఉంటది. 150 ఎకరాలు ల్యాండ్ కూడా ఉన్నది. ఇది అనుకూలమైన జంక్షన్. సో ఈ నుంచి కొవ్వూరుకు కూడా మనకి 200 కిలోమీటర్ల దూర ప్రాంతంలో ఉన్నాము మనం రాజమండ్రికి. ఆ నుంచి మనుగూరు నుంచి మహారాష్ట్ర కూడా రైల్వే కోల్ కారిడార్ ఒకటి నిర్మిస్తున్నారు. సో అన్ని విధాలుగా కూడా ఇక్కడ భౌగోళిక పరిస్థితులన్నీ కూడా చాలా అనుకూలమైన పరిస్థితులు డోర్నకల్ ప్రాంతంలో ఉన్నది. ఇక్కడ మహబూబాబాద్ జిల్లాలో సుమారు 42% గిరిజనులు ఆదివాసులు ఉన్నారు. సో ఇక్కడ ఎంతో మంది చదువుకున్న విద్యార్థులు కూడా ఉన్నారు. అలాగే యువతికి ఉద్యోగం లేక నిరుద్యోగుల సమస్య కూడా చాలా బాగుంది. సో ఇక్కడ డ్రై పోర్ట్ అనేది పడితే ప్రత్యక్షంగా ఒక 10,000 మంది ఉద్యోగాలు ఇక్కడ వచ్చే ఆస్కారం ఉంటుంది. సో ఇక్కడ అనుకూలమైన పరిస్థితులు ఉన్నాయి కాబట్టి ఈ ఏరియా ప్రాంత ప్రజలందరికీ కూడా జీవన వృత్తి కలిగే ఆస్కారం ఉంటుంది. ఇప్పుడు యువత పక్కదారి పట్టే పరిస్థితులు ఉన్నాయి కాబట్టి ఇలాంటి డ్రై పోర్ట్ లాంటివి పడితే ఎప్పుడో బ్రిటిష్ కాలం నాటి నుండి పేరున్న ఈ డోర్నకల్ జంక్షన్కి ఒక పునర్దశ వస్తుందని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం. అట్లాగే బయ్యారం కూడా ఇస్తారని చెప్పేసి విభజనలో భాగంగా చెప్పడం జరిగింది. అది ఎవరనేది మనకి టెక్నికల్గా తెలుస్తుంది. కాబట్టి ఈ డ్రై పోర్ట్ని డోర్నకల్లో ఎట్లయినా కూడా ఏర్పాటు చేయాలని చెప్పేసి ఇక్కడ ప్రాంత ప్రజలందరూ కూడా అభిప్రాయం. అట్లాగే మా ఎమ్మెల్యే గారు కూడా మొన్న నూతనంగా ఎన్నికైన మా ఎమ్మెల్యే గారు, ప్రభుత్వ వైపు గారు, గవర్నర్ రామచంద్ర నాయక్ గారు కూడా మన ఐటీ మినిస్టరు శ్రీధర్ బాబు గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ప్రభుత్వ పరంగా ఆయన కూడా గట్టి ప్రయత్నాలు చేస్తున్నాడు. ఈ ప్రాంత ప్రజలకి నేను నూతనంగా ఎన్నికైన ఏదో ఒకటి చేయాలనే తపన తానంలో కూడా ఉంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఈ ఏరియాకి అన్ని అనుకూలమైన పరిస్థితులు ఉన్నాయి కాబట్టి వస్తుందనే ఆశ మాలో కూడా ఉన్నది. ఈ డోర్నకల్లో డ్రై పోర్ట్ అనేది ఒకవేళ వస్తే ఇక్కడ నీటి పరిస్థితులు ఎలా ఉన్నాయి మరి? సో నీటి పరిస్థితులు చాలా అనుకూలంగా ఉన్నాయి. ఎందుకంటే దీని పక్క నుంచే మున్నేరు ఒకటి వెళ్తుంది. ఎప్పుడైనా మన కృష్ణా జలాలు కూడా ఎక్కడ వానబడ్డ ఫస్ట్ కృష్ణా జలాలు నిండాలంటే మనం మున్నేరు వాగు ఉంది. అట్లాగే సీతారామ ప్రాజెక్టు కూడా మున్నేరు వాగు పైనుంచే పోతుంది. అట్లాగే SRSP కాలువలు కూడా ఉన్నాయి. తర్వాత ఇంకా రైల్వే పరంగా ట్రాన్స్పోర్టేషన్ వాటి కూడా రైల్వే బావులు కూడా ఇక్కడ చాలా తీయడం జరిగింది. ఒకప్పుడు గతంలో దూర ప్రాంత రైళ్లు కూడా ఇక్కడ నుంచి నీటిని నింపుకొని పోయిన సందర్భాలు కూడా డోర్నకల్ రైల్వే జంక్షన్లో జరిగినది. కాబట్టి నీళ్ళకి ఎలాంటి ప్రాబ్లం లేదు, అన్ని అనుకూలమైన పరిస్థితులు ఇక్కడ ఉన్నవి. మొత్తానికైతే ఇక్కడ ఉన్నటువంటి వైస్ చైర్మన్ అంటున్న విషయాలు ఏంటంటే డోర్నకల్లో డ్రై పోర్ట్ పడితే ఈ డోర్నకల్ కనెక్టివిటీకి రోడ్డు రైలు మార్గాలే కాకుండా ఇక్కడ భౌగోళికంగా మంచి నీటిపారుదల కూడా ఉంది అని చెప్పేసి అంటున్నారు. మనతో పాటు ఇక్కడ స్థానికంగా మరో వ్యక్తి ఉన్నారు, ఈ డోర్నకల్ వాసి. తనతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మీ పేరు? నా పేరు గాజుల వేణుగోపాల్. వేణుగోపాల్ గారు, మీరు డోర్నకల్ నివాసి, డోర్నకల్లో స్థానికులు. మీరు ఈ చుట్టుపక్కల కానీ ఈ డోర్నకల్ని చూసి ఉంటారు. ఈ డోర్నకల్లో డ్రై పోర్ట్ అనేది ఒక అంశం అనేది తెర మీదకి వచ్చింది. కేంద్రంలో కూడా దీని మీద పావులు కదుపుతున్నారు. అయితే ఈ డ్రై పోర్ట్ అనేది ఇక్కడ వస్తే
ఇక్కడ యువతతో పాటు ఇంకా ఎలాంటి అభివృద్ధి జరుగుతుంది? ఇది డోర్నకల్లో డ్రై పోర్ట్ గురించి ఈ మధ్య అంశము తెరపైకి వచ్చింది. అదే వాస్తవంగా ఏంటంటే మాకు ఈ రైల్వే పరంగానే ఈ డోర్నకల్ కాన్స్టిట్యూషన్కి హెడ్ క్వార్టర్ అయినా కానీ మాకు రైల్వే పరంగానే తప్ప మాకు స్టేట్ గవర్నమెంట్ ద్వారా ఎటువంటి అభివృద్ధి అన్నది ఉండదు. మాకు స్థానికంగా మాకు ఉన్నది ఏకైక ఫెసిలిటీస్ ఏంటంటే ఇక్కడ ఓన్లీ రైల్వే పరంగానే ఇక్కడ అభివృద్ధి అనేది చెందుతుంది. ఈ మధ్యనే మాకు డోర్నకల్ అభివృద్ధి కోసం కొత్త రైల్వే స్టేషన్ 69 కోట్లతోని కొత్త అభివృద్ధి పనులు స్టార్ట్ చేశారు. అదేవిధంగా 3వ లైన్ కూడా ఇక్కడ నుంచి వర్కులు జరుగుతున్నాయి. ఈ 5-6 నెలల్లో అది కూడా కంప్లీట్ కావడానికి వస్తుంది. ముఖ్యంగా ఇక్కడ డైపోర్ట్ పెట్టడానికి అనుకూలమైన ప్లేసు మనము ఈ రోజు అనుకున్నది కాదు. అసలు డోర్నకల్ జంక్షన్ ఏర్పడడానికి ముఖ్య కారణము అలా నాటి బ్రిటిష్ ప్రభుత్వము అన్ని అంటే ఇప్పుడు దగ్గర మనకు స్వతంత్రం వచ్చేసి 76 సంవత్సరాలు అయినా అంతకు ముందే వాళ్ళు ఇంజనీర్లు ఆ రోజు ఆలోచించి ఇక్కడ అన్నిటికీ అనుకూలంగా ఉంటుందని చెప్పేసి డోర్నకల్ని ఒక జంక్షన్గా ఇక్కడ ఏర్పాటు చేసి ఇటు బొగ్గు రవాణాకు కానీ నీళ్లకు ఇక్కడ ప్రతి ఒక్కరు స్టీమ్ ఇంజన్లు ఉన్నప్పుడు ఇక్కడే వచ్చేసి ప్రతి కాజీపేట నుంచి కానీ విజయవాడ నుంచి కానీ ఇక్కడికి వచ్చి స్టీమ్ ఇంజన్లో నీళ్ళు గిళ్ళ నింపుకొని పోయే సౌకర్యం ఇక్కడ ఉన్నందున ఇక్కడ నీళ్లకు ప్లస్ ట్రాన్స్పోర్ట్ పరంగా అన్ని విధాలంగా ఇక్కడ మనకు అనుకూలంగా ఉన్నది. కాబట్టి ఈ డ్రైపోర్ట్ విషయంలో మాకు ఇక్కడ గిరిజనులు అందరికి కూడా ఉపాధికి ఏకైక మార్గం అదొకటే ఉన్నది. కాబట్టి మా ప్రాంత ప్రజలందరూ కూడా ఇక్కడ మాకు డ్రైపోర్ట్ వస్తే మా పిల్లలకు భవిష్యత్తు ఇక్కడ ఉంటుందని చెప్పేసి అందరూ కోరుతున్నారు. అదేవిధంగా మా ఎమ్మెల్యే గారు డాక్టర్ రామచంద్ర నాయక్ గారు కూడా పెద్దల దగ్గరికి వెళ్ళారు. ఈ మధ్యనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో కలిసి ఈ విషయం ప్రస్తావించారు. ముఖ్యమంత్రి గారు కూడా దీనికి సానుకూలంగా స్పందించడం జరిగినది. మాకు ముఖ్యంగా ఏంటంటే మాకు ఇలాంటి అవకాశం మళ్ళీ ఎక్కడా రాదు. కాబట్టి ఇది ఒకటి రాదు కాబట్టి అంటే ఇది విభజన చట్టంలో మాకు ఇస్తానన్న అంశమే మేము కొత్తగా అడుగుతున్నది. ఇది కొత్తగా ఇచ్చేసింది కాదు. కాబట్టి ఎలాగైనా ఈ ప్రాంతానికి ఇది మాకు దక్కితే మా ప్రాంతంతో పాటు చుట్టుపక్కల ఖమ్మం, కొత్తగూడెం, ఇల్లందు, భద్రాచలం ఇవన్నీ ప్రాంతాల వాసులందరికీ కూడా ఇది చాలా అనుకూలంగా ఉంటుందని చెప్పేసి మేము కోరుతున్నాము. మా డోర్నకల్ నియోజకవర్గం హెడ్ క్వార్టర్లో ఈ స్థానికంగా ఇది ఏర్పాటు చేస్తే నిరుద్యోగ యువతకు చాలా ఉద్యోగ అవకాశాలు వస్తాయని చెప్పేసి ఆశిస్తూ ఇది ఇక్కడికి మాకు చేరుకుంటే బాగుంటుందని చెప్పేసి ఆశిస్తున్నాము. ఈ డోర్నకల్లో డ్రైపోర్ట్ అనేది వస్తే మాత్రం ఇక్కడ ఉన్నటువంటి గిరిజన నిరుద్యోగంలో ఉన్నటువంటి యువత వాళ్ళకు ఉద్యోగాలు వస్తాయి, వాళ్ళు మంచి అవకాశాలు ఉంటాయి, వాళ్ళ భవిష్యత్తును కూడా మంచి మార్గంలో నడుస్తారని వీళ్ళు మాత్రం ఆశిస్తున్నారు.